ఉగాది స్పెషల్‌గా గుమ్మడికాయ బూరెలు చేశాను. అదేంటి బొబ్బట్లు కదా అంటారేమో, ప్రతిసారి బొబ్బట్లేనా అంటున్నారు మా వాళ్ళు. అందుకే బూరెలు చేశాను. మరొక విషయం ఏంటంటే గుమ్మడికాయ అస్సలు తినటం లేదు. ఇలా చేస్తేనైనా తింటారేమో అని చేశాను. చివరికి ఏం వేస్ట్ చేశావు అని అడుగుతున్నారు. సరే అయితే గుమ్మడికాయని సగం తీసుకొని పైన ఉన్న తొడుగు, లోపల ఉన్న గింజలు తీసేసి తురిమేసుకోవాలి. పాన్‌లో నెయ్యి వేసి గుమ్మడికాయ తురుమును లో ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోవాలి. గుమ్మడికాయలో ఉన్న నీరుకి మెత్తగా ఉడికిపోతుంది. పచ్చివాసన కూడా పోతుంది. అప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించాలి. రెండు వేగాక బెల్లం పొడి వేసుకొని కలుపుకోవాలి. బెల్లం కరిగి మొత్తం అంతా పలచగా అవుతుంది. సిమ్ లోనే ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడ్డాక యాలకుల పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక ఉండల కింద చుట్టేసుకోవాలి. బూరెలకి ఏ విధంగానైతే సోప్ తయారు చేసుకుంటామో అలానే సిద్ధం చేసుకొని వాటిలో వీటిని ముంచేసుకొని బాగా కాగుతున్న ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, గుమ్మడికాయ బూరెలు రెడీ అయిపోతాయి. నిజం చెప్తున్నానండి, చాలా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.